తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ఇవాళ సాయంత్రం సిద్దిపేట జిల్లా నర్మెట్లో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి తొలి విడత రైతు భరోసా నిధులు 3,590 కోట్లను రిలీజ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి రాష్ట్రం మొత్తంలో 73 లక్షల మంది రైతులు ఉన్నారు. 3 విడతల కింద 9,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది రైతు భరోసా కోసం. ఇందులో 3,590 కోట్లను రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. ఎకరంలోపు రైతులు 24 లక్షల మంది ఉన్నారు. మొదటి విడత కింద ఎకరం లోపు సాయం అందించేందుకు సర్కార్ సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం అందుకు సంబంధించిన నిధులను రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. 3,590 కోట్లను 73 లక్షల మంది మొత్తం రైతులు ఉంటే అందులో ఎకరం లోపు ఎకరం భూమి వరకు పంట సాయం రేపు అకౌంట్లలో ఇవాళ ఆదివారం సెలవు కావడంతో రేపు అకౌంట్లలో 73 లక్షల మంది రైతుల అకౌంట్లలో ఎకరం వరకు పంట సాయం ఏదైతే ఉందో అది రేపు పడనుంది 73 లక్షల మంది రైతులకు. అయితే 3 విడతల కింద 9,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన సంగతి తెలిసిందే. రైతు భరోసాకు సంబంధించి గతంలో ప్రతిపక్షాలు కూడా ఆందోళనలు చేశాయి. అసెంబ్లీలో కూడా ప్రస్తావించిన పరిస్థితి. రైతు భరోసా చెల్లింపులు ఆలస్యం అవుతుంది, కాంగ్రెస్ సర్కార్ రైతులను మోసం చేస్తుందని బీఆర్ఎస్ బీజేపీ అసెంబ్లీలో కూడా ప్రశ్నించిన పరిస్థితి. దీనిపై గట్టిగా గలం వినిపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో 9,000 కోట్లను సమకూర్చి రైతు భరోసా యాసంగి సీజన్ కోసం ప్రభుత్వం 3 విడతలు అందజేయాలని భావించింది. మొదటి విడత కింద ఈరోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి 3,590 కోట్లను రిలీజ్ చేయగా 2-3 విడతల కింద మిగతా పంట సాయాన్ని కూడా ఎకరం తర్వాత ఉన్న వారందరికీ కూడా మిగతా పంట సాయం కింద అందజేయనున్నారు. మొత్తం 1,50,00,000 ఎకరాలకు పంట సాయం అందించిన రాష్ట్రంలో 73 లక్షల మందికి లబ్ధి చేయనుంది. అదేవిధంగా సిద్దిపేట జిల్లా నర్మెట్లో ఏదైతే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఉందో గతంలో 300 కోట్లలో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా రిఫైనరీ ఫ్యాక్టరీని కూడా 80 కోట్లతో చేపట్టిన రిఫైనరీ ఫ్యాక్టరీ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. మొత్తంగా అయితే రైతు భరోసా కింద 3,590 కోట్లను రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. మొదటి విడత కింద రేపు రైతుల అకౌంట్లలో 6,000 చొప్పున జమ కానున్నాయి. సిద్దిపేట జిల్లా నుంచి వచ్చిన రైతాంగానికి అందరికీ ముఖ్యంగా పాలపిట్టల లెక్క మెరిసిపోతున్న మా అక్కలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈ వ్యవసాయ పండుగ దినాన ఉగాది పండుగ సందర్భంగా ఇంతమంది ఆడబిడ్డలు మొన్న చీర సారె రూపంలో ఈ ప్రభుత్వం ఇందిరమ్మ చీర పెడితే ఆ చీర కట్టుకొని ఈ పండుగ నాడు సోదరుడిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మా ఆడబిడ్డలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంతకుముందు మిత్రులు రఘునందన్ రావు గారు ఒక మాట చెప్పిండ్రు, ఎద్దేడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదు అని. ఈ నానుడిని మా ప్రభుత్వం, వ్యక్తిగతంగా నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను, నమ్ముతాను. అందుకే ప్రజాపాలనలో ఎన్ని సమస్యలు ఎదురైనా, సంక్షేమానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక పరిస్థితులు మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నా రైతులకు సంబంధించిన ఏ సంక్షేమ పథకాన్ని గాని, రైతులకు అందించాల్సిన ఉచిత కరెంటు గాని ఎక్కడా లోటు రానియకుండా, అదే విధంగా రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొనాలి అని కార్యక్రమంగా పెట్టుకొని కొన్న పంటకు గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఈ ప్రభుత్వం నిరంతరం తాపత్రయపడుతుంది, ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈనాడున్న ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి కార్యక్రమాలకు అవరోధంగా మారిన బట్టి విక్రమార్క గారితో మాట్లాడి రైతులకు మనం ఇస్తున్న రైతు భరోసా పెంచడమే కాదు, వాళ్లకు ఈరోజు సిద్దిపేట గడ్డ మీద నుంచి రైతు భరోసా నిధులను విడుదల చెయ్యాలని ఇంతకుముందు కంప్యూటర్లో తుమ్మల నాగేశ్వరరావు గారు ఇతర సహచర మంత్రివర్గ సభ్యుల సమక్షంలో 70 లక్షల మందికి 3,600 కోట్ల రూపాయలు దాదాపుగా ఇవాళ బటన్ నొక్కితే రేపటిలోగా మీ ఖాతాలలో ప్రతి రైతుకు 70 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు పడతాయి. అదే విధంగా ఇంకా మిగిలిన 5,400 కోట్ల రూపాయలు 20 రోజుల్లో ఇంకొక 2,700 కోట్లు, అక్కడి నుంచి ఇంకొక 20 రోజుల్లో ఇంకో 2,700 కోట్లు, దాదాపుగా ఇవాళ మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి.
ఈ ప్రగతి ప్రణాళికలో రైతుల సంక్షేమం కోసం పనిచేయాలని మా ప్రభుత్వం దీక్ష పూని ఈనాడు సిద్దిపేట జిల్లాకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మిత్రులారా, నేను ఎక్కువ వివరాలు చెప్పదలుచుకోలేదు.